-2 ఈజ్ అన్ ఐగన్ వాల్యూ. ఇది ఒక ఐగన్ వాల్యూ అండి ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 - 3 3, 3 - 5 3, 6 - 6 4 అని ఇచ్చారు. డైమెన్షన్ ఆఫ్ ద ఐగన్ స్పేస్ అంటే ఐగన్ వెక్టార్స్ కలిగినటువంటి స్పేస్ ని ఐగన్ స్పేస్ అంటాం. స్పేస్ అంటే తలం, ఒక అంతరాలం అని చెప్తాం మనం తెలుగులో. కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇలా ఇచ్చారండి. 3 0 -1 d ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తాడు క్వశ్చన్. మరి ఏమంటున్నాడు? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 పరంగా ఐగన్ వెక్టార్స్ ఎన్ని వస్తాయి ఐగన్ స్పేస్ లో? అంటే ఐగన్ స్పేస్ లో లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి మనకు, అందుకే ఐగన్ స్పేస్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ Li వెక్టార్స్ అడుగుతున్నాడు. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదండి? నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ కదండి మనం నేర్చుకున్న డెఫినేషన్, అవునా కదా? జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈజ్ నథింగ్ బట్ నలిటీ ఆఫ్ A - లాంబ్డా I, అవునా కదండి? అంటే నలిటీ ఆఫ్ A - లాంబ్డా I అంటే -2 తీసేయండి డయాగోనల్స్ నుంచి. 1 - 2 అర్థమవుతుందా అండి? డయాగోనల్స్ నుంచి ఏం తీసేయండి? -2 తీసేయండి. తీసేయాలంటే ఏమని రాసుకోవచ్చు ఇక్కడ? నీటా ఆఫ్ A ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 రాస్తే 2i. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ కి 2ని యాడ్ చేయండి. ఇట్ ఈస్ 3, ఇట్ ఈస్ -3, ఇట్ ఈస్ 3, ఇట్ ఈస్ 3, -5 + 2 ఎంత అండి? -3. ఇది 3, ఇది 6, ఇది -6, 4 + 2 ఎంత అండి? 6. అంతేనా? డయాగోనల్స్ కి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. చూడండి, ఫస్ట్ రో మీద సెకండ్ రో డిపెండ్ అయింది, థర్డ్ రో డిపెండ్ అయింది, అంతే కదండి? అంతేనా? అంతే కదండి? కాలం 1, కాలం 2, కాలం 3 ఆర్ డిపెండెంట్ ఆన్ కాలం 1, అంతే కదండి? మరి నలిటీ ఆఫ్ A - లాంబ్డా I is nothing but number of dependent columns or dependent rows. Columns are dependent rows అండి. మీరు ఎక్లాన్ ఫామ్ లోకి మార్చకుండా చెప్తున్నా, డైరెక్ట్ వచ్చింది కాబట్టి. ఎన్ని డిపెండెంట్ కాలమ్స్ ఉన్నాయండి ఇక్కడ? 2. సో మరి డైమెన్షన్ ఎంత అండి? 2. ఇస్ ఇట్ క్లియర్? డైమెన్షన్ ఆఫ్ ఐగన్ స్పేస్ ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ ఐగన్ స్పేస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇస్ ఇట్ క్లియర్? ఇలా చేయాలి అంతే తప్ప కానీ వేరే చేయొద్దు. సార్ ఇది నార్మల్ గా ఇలా రాలేదు అని అంటే ఎక్లాన్ ఫామ్ లోకి మార్చుకోండి. నెంబర్ ర్యాంక్ నలిటీ కనుక్కోండి. నలిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ 0 రోస్. అర్థమవుతుందండి? ఎక్లాన్ ఫామ్ లోకి మార్చి నెంబర్ ఆఫ్ 0 రోస్ లేదా 0 కాలమ్స్, దాన్ని నలిటీ అంటాం. ఇస్ ఇట్ క్లియర్?